గుడ్ ఆఫ్టర్‌నూన్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. నాన్నతో కూతురు రాజకుమారి ఛానల్‌లో ఈరోజు రెసిపీ వచ్చేసి కిడ్నీ బీన్స్ అదే రాజ్మా కర్రీ. ఇక్కడ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానంతే. దీనిలో అయితే నేను ఎటువంటి మసాలాలు గట్టా ఏమి వేయట్లేదు. సో, ఉల్లిపాయలని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు ఇక్కడ డైరెక్ట్‌గా ప్రాసెస్ చూపిస్తున్నానబ్బా. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఇక్కడైతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా! అవైతే వేసేసాను. అవి కూ రెం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నవి. అవి కూడా నేను ఇలాగ బారుగా అయితే కట్ చేసుకున్నాను. కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసాను. కరివేపాకు కూడా బాగా ఆయిల్‌లో కలిసేలాగా వేపుతున్నాను. సో, నేను ఆల్రెడీ ఇక్కడ కిడ్నీ బీన్స్ బాయిల్ చేయలేదు. నైట్ నానబెట్టాను. సో, అవి నేను ఇక్కడ డైరెక్ట్‌గా ఏసేస్తున్నాననమాట. సో, మొత్తం ఏసేసుకొని ఇలాగా నానబెట్టుకున్నాను కొన్ని అనమాట. అవి నానబెట్టుకున్నాను. ఈ కర్రీ అయితే ఒకళ్ళకే సరిపోతుందబ్బా. ఇవి మొత్తం కలిసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ కూడా కొంచెం నూనెలో ఫ్రై అయ్యేలా మగ్గి ఒక స్పూన్ కారం, కొంచెం పసుపు వేసాను. అది కూడా బాగా కలిసేలాగా చూసుకొని చూసారు కదా! ఇక్కడ వచ్చేసి నేను ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసాను. అవి కూడా బాగా నూనెలో బాగా ఫ్రై అయ్యేదాకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, రాజ్మా, కరివేపాకు అన్ని మసాలాలు వేసినవి మొత్తం కలిసేలాగా చూసుకొని ఇక్కడ నేను వాటర్ అయితే పోసాను. ఇక్కడ వైట్‌గా కనిపిస్తుంది కదా! చెంబులో సగం వాటర్ అయితే పోసాను అక్కడి వరకు. సో, కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ విజిల్స్‌కు అయితే నేను ఒక 10 విజిల్స్ ఏసాను. ఎందుకంటే నేను ఆల్రెడీ బాయిల్ చేయలేదు కదా! ఓవర్ నైట్ నానబెట్టుకొని అందుకని విజిల్స్ 10 వచ్చేలాగా అయితే గనక రాజ్మా అయితే ఉడికిపోయిద్ది. సో, కుక్కర్ మూత తీసేసి నేను ఆల్రెడీ ఇక్కడ కొత్తిమీర అయితే వేసేసానబ్బా. సో, వచ్చేసి ఇక్కడ కొత్తిమీర ఏసానబ్బా. అది పీస్ ఉడికిందా లేదా అని చెప్పేసి చూస్తున్నాను. రాజ్మా అయితే మెత్తగా అయితే ఉడికిపోయింది. ఓకేనబ్బా. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.